మాజీ మంత్రి జోగి రమేష్ పై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫైర్ అయ్యారు. జోగి రమేష్ పై రాజద్రోహం కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కుట్రలు చేసి టీడీపీ నాయకులపైకి నెట్టడం వైసీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. గత వైసీపీ పాలనలో జరిగిన మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కల్తీ మద్యం అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. మాజీ సీఎం జగన్ డైరెక్షన్ లోనే జోగి రమేష్, అద్దెపల్లి జనార్దన్ రావు కల్తీ మద్యం వ్యాపారం చేశారన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. రాష్ట్రంలో ఈ దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి ఈ నేర చరిత్ర కలిగినటువంటి ఒక రోజున మంత్రి పదవి కోసం దిగజారి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్లిన ఈ జోగి రమేష్ ఈ రోజు అతన్నే ముందుంచి జగన్మోహన్ రెడ్డి ఈ నాటకానికి తెరదీశాడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయటం కోసం ఇతను కుట్ర పన్నాడు కాబట్టి ఆ కుట్రలన్నింటినీ వెలికి తీయాలి, రాజద్రోహం కేసు పెట్టాలి. ఇతనికి ఎవరైతే ఇతను బాస్ ఉన్నాడో ఇట్లాంటి అరాచక శక్తులను పెట్టి ఈ విధ్వంసాలకు పాల్పడుతున్నాడో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తూ, ఈ జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు దొరికిపోయారు. రాబోయే 4-5 రోజుల్లో రాష్ట్రంలో విస్తుపోయే విషయాలన్నీ బయటకు వస్తాయి.